ఇంతకీ గౌతమానికి కేసు సాల్వ్ చేసాడో లేదో, నాకు తన మీద నమ్మకం ఉందిలే. గౌతమానికి ఒకసారి రా. గౌతమానిక చెప్పండి సార్. ఏంటి సార్ ఇలా పిలిచారు? ఇంతకీ ఆ కేసు సాల్వ్ చేసావా? 5 days గడువు ఇచ్చాను కదా. లేదు సార్. ఇంతకీ ఎవరు హెల్ప్ చేస్తారు? గోవర్ధన్ రుద్ర. ఆ పేరు అక్కడ విన్నట్టుంది. యాక్షన్. రుద్ర సార్. ఏంటి సమస్య? కార్తిక్, గురువు గారు ఏంటి ఇక్కడ? డిపార్ట్మెంట్ పోలీస్ ఆఫీసర్ కదా. ఇతను నాకు బామ్మడి లెక్క. అంటే మీ ఇద్దరికి మీరే పరిచయం. రండి, మనం కూర్చొని మాట్లాడదాం. సిఏ గారు, మీరు ఒకసారి ఇప్పుడు మీరు అతనికి ఒక కేసు ఇచ్చారు కదా, అది నేనే రన్ చేస్తున్నాను. వాళ్ళ గుడిలోకి ఏదో దెయ్యాలు వచ్చి అది నాకే అప్పగించాడు. అది ఎవరో కాదు, సరైన వ్యక్తి నన్ను ఎత్తుక్కొని వచ్చాడు. ఎందుకంటే ఆ దెయ్యం ఎవరో కాదు, నా తమ్ముడు హనీష్. సిఏ గారు, ఒకసారి మీరు కూడా రండి. ఆ రక్తం మొక్కుని చచ్చింది మా హనీష్, నేను చెప్పాను కదా. నాకు వాడి రాజ్యం కింద ఉన్న ఒక రూమ్ వాళ్ళు నివసిస్తున్నారు. అవును, అందుకే దానికి ఎవరో రెంట్కి వచ్చారని నాకు సంఘటన వినిపించింది. అందుకే నా సాధువులందరినీ తెచ్చాను. ఆ గదిలోని 5 పిల్లలు దిగారనమాట. వాళ్ళు రోజు ఫోన్ చూస్తున్నారు. వాడికి ఫోన్ అంటే నచ్చదు, వాడికి కోపం వస్తుంది. మనం అక్కడ ఫోన్ యూజ్ చేయకూడదు. ఆ గదిలో ఫోన్ వాడకూడదు అన్నారు కదా. వాళ్ళకి ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథం తెరిస్తే ఒక బంగారం వస్తుందని 4 పిల్లలు వెళ్ళారు. కానీ కిరాతకంగా చంపేశాడు వాడు. అందులో 4లో 2 ఉంటారు. 2లో ఒకడు నా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు. అందుకే కిరాతకంగా చంపేశాడని నేను నిబంధన వేశాను. నేను ఆ నిబంధన వేసినప్పుడు అలాగా నేను వేసినప్పుడు 4 వ్యక్తులు కూడా అందులోనే ఒక చిన్న తప్పు వల్లే ఆ 4 కూడా జస్ట్ మిస్సులో నేను కూడా చనిపోయాను. అయితే మనం అక్కడికి ఇప్పుడు వెళ్ళాలా? అక్కడికి వెళ్ళడం కొద్దిగా కష్టమైనా మనం ఎలాగోకలాగా వెళ్ళాలి. ఇది అతను చదివిన ఈ పుస్తకం అతను డిగ్రీలో ఉన్నప్పుడు చదివాడు. ఇదే స్టార్ట్. కార్తిక్, నన్నే మోసం చేస్తావా? ఎందుకురా సిఐ? నా అన్న మీద ఉన్న పగ ఒకటి నేను కిరాతకంగా పండించాడు. అందుకే కార్తీక్, నువ్వు నా బామ్మరిది అని వదిలాను. వాడి కింద ఎందుకురా పనిచేసావు చెప్పు. అయినా వాళ్ళు మంచోరు, నీలాంటి చెడ్డవాళ్ళకి ఎప్పుడు
మీ అందరికి ఒక రహస్యం చెప్తాను, రండి. ఇది ఒక నా ఫ్రెండ్ వాళ్ళ అక్క. ఇది మేకప్ ఇట్లా ఉండేది, తయారయ్యేది దీంట్లోనే నా రహస్యాలన్నీ పెట్టాను. ఇదే నా శక్తి, ఇది నా బడి తాళాలు. ఇందులోనే నా శక్తులు ఉంటాయి. దీనికి మనం అందరం ఇప్పుడు పూజ చేయాలి. రక్ష రక్ష రక్ష. 1 స్టార్ట్. మేము అలాగా స్టార్ట్. ఏమైంది ఇప్పుడు మీకు? ఏంటైంది? ఏంటైంది? ఏంటైంది ఇప్పుడు? ఇప్పుడు విసిరేసాను కదా, ఇది చాణక్య తెచ్చింది కదా. నువ్వే నాకు చాణక్య. ఏంట్రా చాణక్య? ఏంటిరా నువ్వు నా దగ్గర ఉండి నాకు ఒక సైనికుల్లా ఉన్నా, వాడి వైపు చూసి నా వైపు కక్ష 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 ఎందుకురా? మళ్ళీ నీకు నన్ను ఎందుకురా నా గ్రంథం, నా రహస్యాలన్నీ దొంగలించాలనుకున్నావు? ఎందుకంటే నిన్ను మా గురువు గారి శరీరం నుంచి విడిపించడానికి నా ఇష్టం, నా ఇష్టం, నా శక్తి. నేను మళ్ళీ చేస్తాను. ఏదది? మోసం ఎందుకు చేసావు? చెప్పకంటే ఎలాగున్నారు నీలో? స్టార్ట్. ఇప్పుడు మా శక్తి రెట్టింపోయింది. లలిత, నువ్వు ఇది మన దానికి మహాశక్తి పూజలు చేయించు. ఫోటో పెట్టరు గ్రూప్లో. తప్పించుకుందంటే ఏదో లోపం ఉంది. నువ్వు నన్ను అంతం చేయలేవురా. ఎలా చేస్తావో నేనే చూస్తా. వాళ్ళని అక్కడే వదిలేశారు. గౌతమ్ చాణక్య తన్ని విడిపించేస్తే నువ్వు వెళ్ళిపోతావు అన్నా. నెక్స్ట్ నాకు చెప్పి వాళ్ళు మీలో ఒకరు చనిపోయారా? చాణక్య
వాడిని పూడ్చిపెట్టి తగలబెట్టండి. మీలో మీ ఇద్దరిలో ఒకడు కూడా చనిపోతాడు. కార్తీక్ నువ్వు ఒక 15 రోజుల వరకు లేగవు. ఇంకా నువ్వు జీవితంలో లగలేవు, చనిపోవాలి. ఇప్పుడు నాకు నాకు ఈ రక్ష ఉందిరా. నువ్వు నన్నేం చేయలేవు చెప్పానుగా. నాన్న ఇచ్చాడు కదా పోడిది, అది నేనే ఇచ్చాను కదా. ఇప్పుడు కుస్తీ అని లలిత నువ్వే ఈ పుచ్చ కుక్కను కుస్తీతో ఆడిచ్చు. రక్షంపురక్షార 3 అక్షరం 3 రోజు అంతం. స్టార్ట్. మీలో మీకు ఏం శక్తి ఉందిరా? ఇప్పుడు నేను వస్తాను. ఉంటారు మీ శక్తి తీసుకుని. అయితే ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. నా దగ్గర ఇప్పుడు బోల్డ్ అన్ని శక్తులు ఉన్నాయి. నెక్స్ట్ పార్ట్ టు బి కంటిన్యూడ్.